స్త్రీ అత్యంత వైభవంతో అఖండ సౌభాగ్యంతో సత్సంతానంతో కూడినదై పార్వతీ పరమేశ్వరులకు దివ్య ఆశీస్సులను అనుగ్రహమును పొంది మంచి పేరు ప్రతిష్టలను పొంది అందరి చేత కొనియాడబడుతూ ఉంటుంది. పరమ భాగ్యవంతురాలు అవుతుంది. అందరూ ఆమెకు వచ్చి ఎంతో గౌరవిస్తూ ఉంటారు. దీనికి ఒక ఇతిహాసం కలవ చెప్పుతున్నాను. పూర్వం ఒక గ్రామం నందు సుగుణవంతురాలను సౌశీల్యవతీయులను చక్కని సౌందర్యము కలిగిన సుశీల అనే పేరు కలిగిన బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త ఎంతో అందగాడు, విద్యావంతుడు, గౌరవం కలిగిన వాడు. వారు జీవించడానికి తగిన ఐశ్వర్యం గలవాడు. కానీ తరచు అనారోగ్యాల బారిన పడుతూ ఉండేవాడు. భర్త అనారోగ్యవంతుడబడితే ఆ బ్రాహ్మణ స్త్రీ ఏ సుఖానికి నోచుకొనక మిక్కిలి దుఃఖిస్తూ ఉండేది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వారి అదృష్టవశమున ఒక యతీశ్వరుడు రోజున వారికి వచ్చినాడు. సుశీల అమితమైన శ్రద్ధాభక్తులతో ఆ యతీశ్వరునికి అతిథి సత్కారములు గావించినది, సపర్యలు చేసినది. అందరూ ఆ యతీశ్వరుడు ప్రీతి నుండి ఆమె యొక్క దుస్థితిని తన దివ్య దృష్టితో చూచి ఇట్లా పలికినాడు. ఓ సాధ్యమని, నీ దుఃఖకారణం తెలుసుకుంటుంది, నీకు మంచి జరుగుతుంది, చింతించగలను. నీ దుఃఖము పో మార్గం చెబుతాను నేను. నీవు 1,00,000 పౌర్ణముల నోములు వచ్చి ఉద్యాపన చేయి. నీ భర్త ఆరోగ్యవంతుడు అవుతాడు, నీకు సుఖ సంతోషములు కలుగుతాయి, సౌభాగ్యం అభివృద్ధి చెందుతుంది, సత్సంతానం కలుగుతుంది, సిరి సంపదలు వర్ధిల్లుతాయి అని ఆ వ్రత విధానమును ఆమెకు వివరించినాడు. అందుకు ఆ బ్రాహ్మణ స్త్రీ సుశీల మిక్కిలి సంతోషించి మనస్సునందు విచారమాని అత్యంత శ్రద్ధాభక్తితో యతీశ్వరుడు చెప్పిన విధంగా 1,00,000 పశువు కొమ్ముల నోము వచ్చి ఉద్యాపన చేసుకున్నది. పార్వతీ పరమేశ్వరుడు ప్రీతి నుండి ఆమె భర్తను అనుగ్రహించినారు. ఆ రోజు నుండి ఆమె భర్త అనారోగ్యం అనేటువంటి మాట ఎరగకుండా, చిరున చేరకుండా, జరున జారకుండా ఎంతో ఆరోగ్యవంతుడైనాడు. భార్యకు 80 సుఖ సంతోషాలను కలిగించాడు, సకల సౌభాగ్యాలను కలిగించాడు. ఆమె సత్సంతానం నడిచినది. ఆ దంపతులు ఇహలోకములకు సకల సుఖములను అనుభవించి అంతమున మోక్షమునంది. వెన్ను విరగని కూర్చులేనివి అయిన మంచి పశువు కొమ్ములను 1,01,116 ఏది పెట్టుకున్నాడు. ఇంటి యందు పరిశుభ్రమైన ప్రదేశములను పసుపుతో శుద్ధి చేసి అతడు అష్టదళ పద్మమును 5 రంగుల చూర్ణములతో ముగ్గులు అందముగా పెట్టవను. దానిపై కొత్త వస్త్రములు జతనం మరచి దానిపై ఆ పసుపు కొమ్మును రాశిగా పోయవలను. ఆ రాశిని రకరకాల పువ్వులతో అక్రమంగా అలంకరించవలను. ఆ రాశికి బంగారు తీగను కానీ, వెండి తీగను కానీ, శక్తి లేని నువ్వు దాని కానీ చుట్టూ తిరిగినట్టు చుట్టవలను. ఆ రాశికి దగ్గరగా మంటపం ఏర్పరిచి అందుకు కలశం ఉంచవను. ఆ కలశకు దగ్గరలో లక్ష్మీ, పార్వతి లేక ఏదో ఒక అమ్మవారిని బంగారు ప్రతిమ పంచామృతములతో అభిషేకించి గంధ పుష్పాలతో అలంకరించి ప్రదర్శించవలను. లక్ష్మీ సహస్రనామాది కానీ, లలితాసహస్రం కానీ చదువుతూ ప్రతి కుంకుమతో రక్షించవలను. షోడశోపచారం మధ్య పూజ చేసి పండ్లు, క్షీరాలతో కూడిన మహానైవేద్యం జరిగించాలి. సత్సంతాన సౌభాగ్యవృద్ధి కలిగించినని ఆ దేవతను మిగిలి శ్రద్ధాభక్తులతో ప్రార్థించి మనోవాక్కాయము చేరు తాను చేసిన అపరాధములను క్షమించమని వేడుకొనవలెను. ఉపవాసం చెప్పవలను. శక్తి ఉన్నవారు రక్షణామార్చన సామూహికంగా అన్యోన్య సహాయంతో చేయవచ్చును. పిమ్మట ముత్తైదువులను తెచ్చుకొని రావడం. ఆ పశుకొమ్ములను దోషికి తక్కువగా కాకుండా తగినంత కుంకుమను తాంబూలములను ఉంచి ప్రతి ముత్తైదువుకు పంచిపెట్టవచ్చు. శక్తి కలిగిన వారు చక్రములు, త్యాగములు, కుటుంబములు కూడా ఇవ్వవచ్చును. శక్తి తగిన ఫలం కలదు. శ్రీ పరమేశ్వరార్పణమస్తు.